ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన వాగ్దానంతో ప్రతిదినం ప్రారంభించుకునే కృపను ఆయన బిడ్డలమైన మనకిస్తూ, మనతో ఆయన మాట్లాడుతూ, మళ్ళా ఆయన బలపరుస్తూ, ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చినందుకు మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతిదినం మీ అక్కర్ల కొరకు, మీ అవసరతల కొరకు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామండి. మీలో ఎవరైనా ఏదైనా ప్రార్థన అక్రత ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. వాటి కొరకు భారముతో మేము మా సంఘము కలిసి ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. లేవియా కాండము 26వ అధ్యాయము 10వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిల్లిన ధాన్యమును తినెదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును అని వాగ్దానమును ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందామండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నారు, తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీ యొద్ద ఇంకా పాత ధాన్యము నిలువ ఉంటుండగానే కొత్తది నేను ఇస్తాను, ఇక అయిపోకముందే మీ ఆహారము నేను దీవిస్తాను, మీరు అయిపోయిందే ఆహారము లేదే అనే దినాన్ని నేను మీకు కలుగజేయను, ప్రతి దినము కూడా సమృద్ధి అనే ఆహారం మీకు ఇస్తాను, పాత ధాన్యము మీకు ఇంకా నిలువ ఉంటుండగానే కొత్త ధాన్యముని మీకు నేను అనుగ్రహిస్తాను అని దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో తన బిడ్డలతో, తన ప్రజలతో ఆయన మాట్లాడుతున్నట్లు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొద్ద నిలువ ఉండే ఆహారము, నిలువ ఉండే ఆశీర్వాదములు, ఇంకా కొత్తది రాకముందే పాతదే ఇంకా మన యొద్ద మిగిలి ఉండి ఇతరులకు ఇచ్చే ఆశీర్వాదం మనం ఎప్పుడు పొందుకోగలం? ఆయన ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, లేవియా కాండము 26వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా 3లో మనం చూసినట్లయితే, మీరు నా కట్టడాలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చెదను, మీ భూమి పంటలను ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు, మిగిలే ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. అయితే ఈ మిగిలే ఆశీర్వాదమును, నిలువ ఉండే ఆశీర్వాదమును మనం ఎప్పుడు పొందుకోగలమో ముందుగా ఆయన కొన్ని మాటలు కూడా తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. ఆయన కట్టడాలను మనం గైకొనాలి, ఆయన కట్టడాలను బట్టి మనం నడుచుకోవాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన నియమించిన కట్టడాలను ఎవరైతే గైకుంటారో, ఆయన ఆజ్ఞలను ఎవరైతే అనుసరించి జీవిస్తారో, ఆయన మాటని విని దాన్ని ఎవరైతే గౌరవిస్తారో వారికి సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా పాత ధాన్యం ఇంట్లో నిలిచి ఉండగానే కొత్త ధాన్యాన్ని నేను మీకు ఇస్తా, అంటే అంత విస్తారమైన పంటను నేను మీకు కలుగు చేస్తాను, మంచి వర్షంలో నేను మీకు ఇస్తాను, మీ భూమిని నేను ఆశీర్వదిస్తాను, అది విస్తారమైన పంటనిస్తుందని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన కట్టడాలు ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన కొన్ని విధులను, కొన్ని నిబంధనలను, కొన్ని కట్టడాలను ఆయన నిర్మించారు. వాటన్నిటినీ మనం గైకొనాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10లో మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుడు ఒక కట్టడాన్ని నియమించారు. తన ప్రజల విషయమే, తన ప్రజలతో ఒక కట్టడాన్ని నియమించారు. మీరు విస్తారమైన దీవెనలను మీరు పొందుకోవాలంటే, విస్తారమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే, సమృద్ధిని మీరు పొందుకోవాలంటే నా కట్టడాను మీరు గైకొనాలి. నేను మీకు ఒక కట్టడాన్ని నియమిస్తూ ఉన్నాను, దాన్ని మీరు గైకున్నట్లయితే నేను ఆకాశ వాక్యములను విప్పి విస్తారమైన దీవెనలను మీకు నేను కలుగు చేస్తాను, అనుగ్రహిస్తానని ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నా మందిరంలో ఆహారం ఉండునట్లు
10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవులను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. నా మందిరములోనికి మీరు ఆహారమును తీసుకుని రావాలి. 10వ వంతును మీరు తీసుకుని రావాలి. నేను మీకు ఆశీర్వదిస్తున్నాను కదా, మిమ్మల్ని మీరు దీవిస్తూ ఉన్నాను కదా, సమృద్ధి అనే ఆహారం నేను మీకు ఇస్తూ ఉన్నాను కదా. ఇచ్చిన దానిలో మీరు దేవుని మందిరమునకు మీ 10వ వంతుని మీరు తీసుకుని రావాలి. నా కట్టడాన్ని మీరు గైకొనాలి. అట్టి రీతిగా మీరు గైకొనినట్లయితే విస్తారమైన దీవెనలను నేను కుమ్మరిస్తానని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాతది ఇంకా మన ఇంట్లో ఉంటుండగానే, మన నిత్యావసర వస్తువులు ఇంకా మిగిలి ఉంటుండగానే కొత్త ఆహార వస్తువులను, కొత్త పదార్థములను ఆయన అనుగ్రహిస్తారు. లేమి మన కుటుంబంలో కనపడకుండా, ఇది లేదు అది లేదు అని మనం దేవుని బిడ్డలారా అనుకోకుండా విస్తారమైన ఆహారమును ఆయన కలుగు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆహారమును నీ పానమును నేను దీవిస్తానని ఆయన వాగ్దానం చేస్తారు తన ప్రజలతో. మన ఆహారమును మన పానమును దీవించి లేమి లేకుండా సమృద్ధిని మన గృహాల్లో ఉంచే దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. అంతేకాకుండా నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడునని దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి వాటిని కూడా ఆయన దీవించే దేవుడు. మన ఇంట్లోకి తేబడిన ప్రతిదీ కూడా దీవెనకరంగా మార్చే దేవుడు. మనము తృప్తి పొందుతూ ఇతరులకు మన ఇచ్చే ఆశీర్వాదమును మన ద్వారా కలుగు చేసే దేవుడు. ఎప్పుడండి? ఆయన కట్టడాలను మనం గైకొనాలి. ఆయన నియమించిన ఆజ్ఞలను మనం గైకొనాలి. ఆయన నియమించిన ఆజ్ఞను మనం చూచినట్లయితే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ప్రధానమైనవి. వీటిని గైకొన్నట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు, మిగిలే ఆశీర్వాదమును దయచేసే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినాన్ని ఆయన కొండ మీద ఆయన ప్రసంగం చేసినప్పుడు అప్పటికే తన బిడ్డలు, తన ప్రజలు 3 దినములు బట్టి ఆహారం లేక బోధన వింటూ ఉన్నారు. వారి విషయంలో ఆయన కనికరపడి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీ వద్ద ఎవరి దగ్గర ఆహారం ఉందా అన్నప్పుడు అక్కడ ఉన్న ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. వాటిని ఆయన తీసుకొని ఆకాశం వైపు ఆయన వాటిని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఆయన చెల్లించి తన ప్రజలకు వడ్డించమని ఇచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆహారమును 5 రొట్టెలను 2 చేపలను అనేక మందికి ఆహారంగా ఆయన మార్చివేశారు. అంతేకాకుండా మిగిలే ఆశీర్వాదమును అక్కడ ఆయన కలుగు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే 5 రొట్టెలను 2 చేపలను ఆకాశం వైపు ఎత్తి వాటిని ఆ కుమారుడి దగ్గర ఉన్నందుకు ఆయన కృతజ్ఞతా హృదయముతో వాటిని ఆయన ఆశీర్వదించి తన ప్రజలకు వడ్డించమని ఆయన చెప్పారో అక్కడ గొప్పగా ఆహారము దీవించబడింది. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 36లో మనం చూస్తే ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహములను వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. మిగిలిన ముక్కలు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే మిగిలే ఆశీర్వాదమును ఆయన కలుగు చేసే దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నాం మన యొక్క దిన వాగ్దానములో ఆయన పాత ధాన్యం ఇంకా ఉంటుండగానే కొత్త ధాన్యాన్ని నేను మీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ వాగ్దానమును మనం పొందుకోవాలంటే ఆయన కట్టడాలను మనం గైకొనాలి. ఆయన ఆజ్ఞలను మనం గైకొనినప్పుడు లేమి లేని ఆశీర్వాదములను మనం పొందుకుంటాం. చాలా కుటుంబాల్లో దేవుని బిడ్డలారా, ఏమండి, నెల మొదటి దినమున జీతమును పొందుకుంటూ ఉంటారు. అది కొన్ని దినములు అయిపోయి మరలా
ఏమండి ప్రియదేని బిడ్డల, లేమిని అనుభవించే పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఇతరుల యొద్ద అడిగే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఆయన మాట మనం విని, ఆయన కట్టడాలను మనం గైకొని, ఆయన ఆజ్ఞలను మనం గైకొన్నట్లయితే నెలంతా కూడా మనకి ఇవ్వబడిన ఆ జీతము సరిపోయి, ఇంకా జీతము మిగిలి ఉంటుండగానే మరలా నెల వచ్చి కొత్త జీతమును మరలా తీసుకునే ఆశీర్వాదమును ఆయన కలుగజేస్తారండి. ఎప్పుడు ప్రియదేని బిడ్డలారా, ఆయన కట్టడాలను మనం గైకుంటే, ఆయన ఆజ్ఞలను మనం గైకుంటే, మనం తలపెట్టే కార్యాలను, నా దగ్గర ఉన్నది కొంచెమే అయినప్పటికీ నేను ఆయన వద్ద ప్రార్థన చేసి నేను ప్రారంభిస్తానని నువ్వు ఏ కార్యమును పూనుకున్నా దానిని ఆయన ఆశీర్వదించినట్లయితే, ఆయన దీవెన నువ్వు చేసే పని మీదకి వచ్చినట్లయితే నువ్వు తృప్తి పొందేటట్లు, దాన్ని మిగిలేటట్లు ఆశీర్వదించే దేవుడని నువ్వు నమ్మినట్లయితే నీ పట్ల ఆయన కార్యాలు చేసే దేవుడని దేవుని వాక్యాన్ని బట్టి దేవుని సేవకురాలుగా నేను తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేని బిడ్డలారా, మనకు ఏమండి మిగిలే ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. పాతది ఇంకా మన ఇంట్లో ఉంటుండగానే మరలా కొత్త ఆశీర్వాదమును ఆయన కలుగజేసే దేవుడునని ఉదయకాల సమయంలో వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దాన మాటలను నమ్ముదాం. దేవుని దగ్గర నుండి విస్తారమైన సమృద్ధి అయిన ఆశీర్వాదములను పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ప్రభు మిమ్ములను ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కంట్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. మిగిలే దీవెన, మిగిలే ఆశీర్వాదము మీరు కలుగు చేస్తానని, లేమి లేకుండా మా గృహాలను దీవిస్తానని, మా ఆహార పదార్థాలపై నీ ఆశీర్వాదం ఉంటుందని, మేము తృప్తి పొందుతూ ఇతరులకు ఇచ్చే ఆశీర్వాదం పొందుకుంటామని నీ వాగ్దాన మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన విశ్వసించి నమ్మి దాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దినమంతయు మీ కృప అనుగ్రహించండి. రాకపోకల్లో మీ సన్నిధి ఉంచండి. నీ బిడ్డల ఆరోగ్యములను దీవించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నీ కృప, నీ కాపుదల, మీ సంరక్షణ దినమంతా నీ బిడ్డలకు ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.